కల్తీ రాయులపై ఎస్ఓటీ ఉక్కుపాదం మోపింది. ఉప్పల్లో కుళ్లిపోయిన పదార్థాలతో ఐస్ క్రీం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు కాగా అటు బైంసాలో హోటళ్లు, స్వీట్ హోమ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించింది ఎస్ఓటీ. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి దూకుడు పెంచారు. ఉప్పల్ పరిధిలోని రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో నేచురల్ ఐస్ క్రీం పేరుతో సాగుతున్న కల్తీ ఐస్ క్రీం దందాను ఎస్ఓటీ పోలీసులు గుట్టరట్టు చేశారు. శ్రీ లక్ష్మీ డైరీ ప్రొడక్ట్స్ నిర్వాహకుడు మందుల రమేష్ ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన ఎండు అంజీరాతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి లేబుల్స్ లేని ప్రమాదకర ముడి పదార్థాలను అధికారులు భారీగా సీజ్ చేశారు. ఫంక్షన్లు, ఈవెంట్లకు ఈ విషపూరిత ఐస్ క్రీంలను సప్లై చేస్తున్నట్లు తేలింది. దీంతో యూనిట్ నిర్వాహకుడు మందుల రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎక్స్పైరీ అయిపోయినటువంటి డేట్స్ ని యూజ్ చేశారు అండ్ ఫుడ్ కలర్స్ ని కూడా కల్తీ ఫుడ్ కలర్స్ యూజ్ చేసినట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చూడొచ్చు, శ్రీలక్ష్మి డైరీ ప్రోడక్ట్స్ కి సంబంధించి ఇదే ప్రజెంట్ మనం ఉన్నటువంటి అడ్రస్ ఇదే. అటు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోనూ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. పలు స్వీట్ హోమ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లలో అపరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.